హలో సనాప్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించి చూసారు కదా మార్నింగ్ ఒక వీడియో అయితే చేశాను కదా పైకైన్ లాంచింగ్కి సంబంధించి పైకైన్ లాంచ్ డేట్ అనౌన్స్మెంట్ ఫిబ్రవరి 20 తారీఖున లాంచ్ చేయబోతూ ఉన్నారు. కేవలం లాంచింగ్కి సంబంధించి అనౌన్స్మెంట్ మాత్రమే. లిస్టింగ్ ప్రైస్ లిస్టింగ్ ఎప్పుడు అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఏ ఎక్స్చేంజ్లో తీసుకువస్తూ ఉన్నారు అనేది కూడా క్లారిటీ అయితే లేదు అని చెప్పాను మార్నింగ్ వీడియోలో. ఆ వీడియో కింద కొంతమంది కామెంట్ అయితే చేశారు. ఓకేఎక్స్ బ్లాక్ చైన్లో యాక్సెప్ట్ అయితే చేశారు. ఓకేఎక్స్ బ్లాక్ చైన్ నుంచి పైకైన్ అనేది లిస్టింగ్ కాబోతుంది, ఒకసారి చూసుకుని రీసెర్చ్ చేసి వీడియో చెయ్యి అని కొంతమంది కామెంట్ అయితే చేశారు. మీరు రీసెర్చ్ చేసుకోండి, నేను కాదు, మీరు రీసెర్చ్ చేసుకోండి. ఓకేఎక్స్ వాళ్ళు బ్లాక్ చైన్ వాళ్ళు పైకైన్ని ఫిబ్రవరి 20 తారీఖున లాంచ్ అయిన తర్వాత మనం యాక్సెప్ట్ అయితే చేస్తాం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఓకేఎక్స్ బ్లాక్ చైన్ అనేది ఇండియాలో ఉందా లేదా అనేది ఒకసారి మీరు రీసెర్చ్ చేసుకోండి. సో బీజేపీ గవర్నమెంటు మనకు 2 years బ్యాక్ కొన్ని క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఎక్స్చేంజ్ని బ్యాన్ చేయబడింది మన ఇండియాలో. సో వాటిల్లో ఈ ఓకేఎక్స్ బ్లాక్ చైన్ కూడా ఉంది. మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. మన ఇండియాలో ఓకేఎక్స్ బ్లాక్ చైన్ అనేది యాక్సెప్ట్ లేదు, బ్యాన్ చేయబడింది. ఇంక్లూడ్ బినాన్స్ కూడా బ్యాన్ చేయబడింది. అప్పుడు బినాన్స్ వాళ్ళు చలానా పే చేసి ఎఫ్యూలో రిజిస్టర్ అయ్యి ఇండియాలో ఎఫ్యూలో రిజిస్టర్ అయ్యి సో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు అనమాట. ఎఫ్యూలో రిజిస్టర్ అయ్యి కంటిన్యూ అయితే అవుతూ ఉన్నారు బినాన్స్ వాళ్ళు. చాలామంది ఇక్కడ ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, సో ఈ లిస్టింగ్కి సంబంధించి పైకైన్ లాంచింగ్కి సంబంధించి డేటు అనౌన్స్మెంట్ చేయగానే ఫిబ్రవరి 20 తారీఖున అనేసి సో ఈ రోజు నుంచి చాలామంది విపరీతమైన కాల్స్ మెసేజ్ అయితే చేస్తున్నారు. 100 రూపాయలు 200 300 పెట్టి కాయిన్స్ కొంటూ ఉన్నారంట. సో అంత అమౌంట్ ఎందుకు పెట్టి మీరు కొంటూ ఉన్నారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు అసలు. సో $1 లోపే మీకు లిస్టింగ్ అయితే కనుక ఎవరైతే ఇప్పుడు 200 300 పెట్టి కొంటూ ఉన్నారో మీరందరూ లాస్ అయితే అవుతారు. $1 లోపే మీరు బై చేయండి. ఎవరైతే పైకాయిన్స్ని బై చేస్తూ ఉన్నారో మీరందరూ $1 లోపే బై చేయండి. సో మీరు 200 300 పెట్టి కొనమాకండి. సో అర్థమైందిగా. ఇన్కేస్ మీరు కొనాలనుకుంటే కొనుక్కోండి, నాకేం ఇబ్బంది లేదు. మీ అంచనా మీకు, మీ ఎక్స్పెక్టేషన్ మీకు. మరి నేను చెప్పాను కదా అనేసి మీరు అనుకోవద్దు, కామెంట్ చేయవద్దు. నేను ఎంతవరకు అయితే రీసెర్చ్ చేశానో సో అది మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. సో మీ ఇష్టం, అది కొనుగోలు చేయాలనుకుంటే మీ ఇష్టం, ఎంత పెట్టైనా కొనుక్కోండి. ఎవరైతే ఎక్కువ ప్రైజ్ అయితే పెట్టి కొంటూ ఉన్నారో వాళ్ళందరూ హోల్డ్ చేసి అయితే పెట్టుకోండి. 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదా, పైకాయిన్స్ 500 1000 కాయిన్స్ ఉన్న వాళ్ళందరూ రాజులు అవుతారు అని చెప్పాను కదా. సో అలాగే రాజులు అయితే అవుతారు. ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక 1000 కాయిన్స్ 500 కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, సో రాజులు అయితే అవుతారు. సో ఫస్ట్ లిస్టింగ్ వచ్చేసి మీరు అనుకున్నంత ప్రైస్కి అయితే లిస్టింగ్ అయితే అవ్వదు అనమాట. సో చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఓకేఎక్స్ బ్లాక్ చైన్లో లిస్టింగ్ కాబోతుంది, ఒకసారి రీసెర్చ్ చేసుకో అని నాకు కామెంట్ చేశారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఓకేఎక్స్ బ్లాక్ చైన్ అనేది ఇండియాలో యాక్సెప్టెడ్ లేదు. సో బ్యాన్ చేయబడింది. ఇండియాలో, పాకిస్తాన్లో, ఇంకొన్ని కంట్రీస్లో బ్యాన్ చేయబడింది. ఏ కాయిన్స్ అయితే బైనాన్స్లో రిజిస్టర్ అయి ఉంటుందో ఆ కాయిన్స్ మాత్రమే ట్రస్టెడ్ అనమాట. సో అర్థమైందిగా. పైకైన్ అనేది ఫిబ్రవరి 20 తారీఖున లాంచింగ్ అవ్వగానే ఓకేఎక్స్ వాళ్ళు పైకైన్ లిస్టింగ్కి సంబంధించి యాక్సెప్ట్ అయితే చేస్తామని వాళ్ళు జస్ట్ ట్వీట్ అయితే చేశారు. సో టోటల్లీ పైకార్ టీమ్ అనేది మనకు అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఏ బ్లాక్ చైన్ మీద ఎక్స్చేంజ్ తీసుకువస్తూ ఉన్నారనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.